హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సాటర్డే కదా, మేమైతే ఇక్కడ నొగ్గేకెరే హనుమప్ప గుడి అంటారు, అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి, నేను అక్క యాక్చువల్లీ సీనా పిల్లలంతా గాడిలో పోయారు. అందరూ గాడిలో పట్టదు కదా, అందుకని మేమైతే బస్సుకి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. తను వచ్చినప్పుడు రీసెంట్గా ఒకసారి వెళ్ళింటిమి, ఇప్పుడు తిరిగా వెళ్దాము అనింది. అందుకే తిని రెడీ అయ్యి వెళ్ళే తలకే ఈ టైం పట్టింది. చూడండి, చాలా లేట్ అయింది. ఇంకా ఎంతసేపు అవుతుందో వచ్చేకి చూడాలి. బస్సు అయితే రాలేదు, చూద్దాం. యాక్చువల్గా బస్సు అయితే చూపిస్తే కాలేదు, ఫుల్ రష్ ఉండే. బట్ ఇప్పుడైతే షేర్ ఆటో దొరికింది. చూడండి, చూసారా, మొత్తానికైతే మేమైతే రీచ్ అయిపోయాము. బట్ ఇక్కడ ఏమంటే ఒకటి, అందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఎందుకు చెప్పండి, మా డ్రెస్సెస్ ఒకటే అని చూస్తున్నారు. బట్ మమ్మల్ని కాదండి. ఇంకా దాదాపు చూడండి, అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ స్టార్టింగ్ ఎంట్రెన్స్ అక్కడ అనమాట. బట్ అక్కడి నుంచి ఇక్కడి వరకు 1 కిలోమీటర్ దూరం అవుతుంది మేము నడుచుకొని వెళ్ళాలంటే. ఆల్మోస్ట్ సీనా వాళ్ళు అయితే వెళ్ళారు. ఇక్కడ ఒక చిన్న చెరువు కనిపిస్తుంది, చాలా బాగుంది. ఆ చెరువు నిండా కమల పూలే కాసి ఉంటాయి. యాక్చువల్లీ చాలా బాగుందండి ఈ గుడి. ధారవాడ నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్స్ దూరంగా ఉంది. బస్సు అవైలబుల్, ఆటో అవైలబుల్, చాలా బాగుంది. మొత్తానికి హనుమప్ప గుడి చూస్తే కనుక ఇంకా సూపర్, చాలా బాగుంది. చూపిస్తారండి. ఇక్కడ చూడండి, వెయిట్ చేస్తున్నారు మా ఆయన పిల్లలు. మొత్తానికైతే మేమైతే టెంపుల్కి వచ్చాము. చూడండి, కాలు హ్యాండ్ వాష్ చేసుకున్నాము. గుళ్ళోకి వెళ్తాం, ఎంత బాగుందని. మా ఆయన అయితే ఇక్కడ టెంకాయ కొడుతున్నాడు. ఇక లోపలైతే ఇలా ఉంది చూడండి, చాలా రష్ ఉంటుంది. బట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ 9:30, 10 వరకు ఫుల్ రష్ ఉంటుంది. చాలామంది వేరే ఊరు నుంచి వస్తారు. ఇక చెప్పక్కర్లేదు, ఇక హనుమప్పన్ గుడి అంటే ఆంజనేయ స్వామి గుడికి అయితే ఎంత బాగా అలంకరిస్తారో చూడండి. పక్కనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, పిల్లలు దర్శనం అయిపోయింది అని వస్తుంటే నాకు స్వీట్గాను అంటున్నారు. ఇక్కడ వచ్చేసి పాప్కార్న్ చేపిస్తానండి, స్వీట్. ఓకే, ఇక్కడ పిల్లలు అయితే స్వీట్ కార్న్ తీసుకున్నారు. మేమైతే ఇవి పుట్నాలండి, ఏం చెప్పు, శనగిత్తనాలు, బఠానీలు అంతా కొసంబరి వేసిస్తారు. చాలా బాగుంటుంది. నేనైతే 2 ప్లేట్లు తీసుకున్నాను. మేము చూసారా, ఇక్కడ పిల్లలు అయితే స్వీట్ కార్న్ తీసుకున్నారు. మేము అన్ని శనగిత్తనాలు, కారం శనగిత్తనాలు, బఠానీలు తీసుకున్నామండి. తినుకుంటా అక్కడి వరకు 1 కిలోమీటర్ అవుతుంది కదా, అక్కడి వరకు తినుకుంటా వెళ్ళేది. ఇక్కడ చూసారా, దాదాపు ఒక 20-25 ఎకరాలు ఉంటుందండి ఈ చెరువు అంతా మొత్తము. ఇది కమల పూల తీగ అయితే ఫుల్ అంతా అల్లుకొచ్చింది. అప్పుడంతా బోటింగ్ ఉన్నట్టు ఇక్కడ గుడికి టెంపుల్కి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ బోటింగ్ చేస్తాండ్రి. బట్ ఇప్పుడు లేదు. బట్ చూడడానికి బాగుంది. ఇక చూసారు కదా, ఇది మా ఈరోజు వీడియో. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ని చూసారు కదా, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దేవుడి బ్లెస్సింగ్ మీకు ఉండాలి. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాబాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాబాయ్.